హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, నేనైతే ప్రస్తుతం 'బజే వాయువేగం' సినిమా చూసి రావడం జరిగిందండి. సినిమా చూసిన తర్వాత నా యొక్క రివ్యూనైతే మీతో పాటు అయితే షేర్ చేసుకుంటాను. సినిమా కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే వెంకట్ కార్తికేయన్ అన్నమాట. క్రికెటర్ కావాలని అనుకుంటాడు. మంచి ఇల్లు, పొలం అన్నీ ఉన్న బాల్యం అతనిది. కానీ ఆస్తికి మించిన అప్పులు ఉండడంతో అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. తండ్రి స్నేహితుడు లక్ష్మి అంటే తనికెళ్ళ భరణి అన్నమాట. ఫ్యామిలీ ఆదుకుంటుంది. ఇంకొక బిడ్డ పుడితే పోషించగలమో లేమో అని ఆలోచించి ఆ కుటుంబం వెంకట్ బరువు బాధ్యతలనైతే హీరో అనమాట. హీరో బరువు బాధ్యత మాత్రం ఇష్టంగానే తీసుకుంటుంది. వెంకట్ క్రికెటర్ కావాలని అనుకుంటాడు అని తెలిసి తండ్రి ప్రోత్సహిస్తారన్నమాట. అది మన హీరో ఫ్రెండ్ అనమాట. కనికల భరణి అయితే తనైతే క్రికెటర్ కావాలనుకున్నప్పుడు తనైతే ప్రోత్సహిస్తారన్నమాట. పెద్దోడు రాహుల్ టైసన్ అనమాట. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకుంటాడు. వెంకట్ నేషనల్స్‌కి హీరో అనమాట. వెంకట్ నేషనల్స్‌కి సెలెక్ట్ కావాలనుకుంటాడు. ఇద్దరికీ ప్రతిభ ఉన్న లంచం అనే రాక్షసి కొరలకు బలైపోతారు. కానీ ఆ విషయం తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడతారన్నమాట. పెద్దోడికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నప్పుడు కొడుకుల గురించి విషయం తెలుస్తుందన్నమాట తండ్రి లక్ష్మయ్యకు. సో, దానివల్ల తనకైతే తండ్రి లక్ష్మయ్యకు కూడా సో, గుండె మనకి గుండె హార్ట్ అటాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. తట్టుకోలేకపోయిన ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ఉందన్న విషయం బయటపడుతుందన్నమాట. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే హైదరాబాద్‌లో మేయర్ అన్నమాట. సో, మేయర్ శరత్ లోహిత్ అన్నమాట తమ్ముడు రవిశంకర్‌తో ఈ అన్నదమ్ములకు సరిగ్గా పడకపోవడం వల్ల అయితే మేయర్ కొడుకు శవం అతని తమ్ముడి కారులో దొరుకుతుందన్నమాట. దీనికి హీరో వెంకట్‌కి హీరో సంబంధం ఏంటి? అసలు మేయర్ కొడుకుతో వెంకట్‌కి ఎక్కడ గొడవ జరిగింది? క్రికెటర్ కావాలనుకున్న కుర్రోడు క్రికెట్ బెట్టింగ్‌లకు ఎందుకు అలవాటు పడ్డాడు? ప్రేమించిన అమ్మాయికి మేయర్ తమ్ముడితో ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సంబంధించి అయితే సినిమా సారాంశం అన్నమాట. ఇలా చూసినప్పుడైతే సినిమాలో అయితే మంచి కంటెంట్ అన్నమాట. అంటే ఇద్దరు ఈ రోజుల్లో అయితే అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధాన్ని అయితే సినిమా రూపంలో అయితే ప్రెజెంటేషన్ చేశారన్నమాట. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక మంచి వ్యక్తి బాగుపడాలన్నా, మంచి బాగుపడాలన్నా డబ్బు అనేది చాలా అవసరం. ఆ డబ్బు కోసం వీళ్ళు పరితపించే సీన్స్ గాని, అసలు సినిమా క్రియేటివిటీ గాని డైరెక్టర్ అయితే దుమ్ము లేపేశారని చెప్పొచ్చనమాట. ఒక మంచి కాన్సెప్ట్‌తో చూపించడం జరిగిందన్నమాట. ఇలాంటి సినిమా ఖచ్చితంగా అయితే మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా అయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్‌లో అన్నమాట ప్రతి ఒక్కరికి ఉంటది ఆశ మాట. ప్రతి ఒక్కరు మంచిగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, మంచిగా బాగుపడాలనే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తారు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ పల్లెటూరు నుంచి వదిలేసి సిటీకి వచ్చి బాగా జాబ్ చేసుకుందామని వస్తుంటారు. కానీ వాళ్ళకి అన్ని విధాలు అనుకూలించకపోవడం వల్ల లంచం అనేది క్రికెట్‌లో తెలిసి ఉంటది. ఐపీఎల్‌లో ఇలాంటి బెట్టింగ్‌లు ఏసేసి చాలా మంది వరకైతే అంటే ఒక క్రికెటర్ ఒక ముందుకు అడుగు వేయాలంటే ఖచ్చితంగా అయితే ఫండ్స్ అన్నమాట. అంటే డబ్బులు మన లంచం కింద ఇస్తేనే మనకి అవకాశాలు ఇస్తారనేసి అయితే చాలా జరుగుతుందన్నమాట. అలాంటి సిట్యుయేషన్ అయితే ఈ సినిమాలో అయితే కళ్ళకట్టినట్టుగా చూపించారన్నమాట. అలాగే సాఫ్ట్‌వేర్ జాబ్ అన్నమాట. అన్నయ్య అన్నమాట టైసన్ అన్నమాట హీరో అన్నమాట. సో, టైసన్‌కి కూడా అలాగే జాబ్ రావడం కోసం లంచం అనేది ఇవ్వడం జరుగుతుంది. 5,00,000 వరకు లంచం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాంటివి చేసిన తర్వాత కూడా అది ఫేక్ అని తెలిసిన తర్వాత బయటపడి ఆ జాబ్‌లు పోవడం వల్ల సో, దాని తర్వాత వీళ్ళు అలాగే ఆ ప్రాబ్లమ్స్ బయటపడ్డారు. ఎలా ఫేస్ చేశారు? ఆళ్ళ తల్లిదండ్రులకి, ఆళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాగోకపోయినా ఆ డబ్బుని ఎలా సంపాదించారు? అవన్నీ చేజింగ్ సీన్స్ అయితే చాలా బావుంటాయన్నమాట. హీరోకి అసలు విలన్‌కి అన్నమాట రవి అన్నమాట. రవిశంకర్ గారు అసల చింపి వాడేసారన్నమాట. డైరెక్షన్‌లో కానీ, ఆ యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. బీజీఎం అయితే ఉచ్చపోయించారని చెప్పొచ్చన్నమాట. ఆ సినిమా చూస్తేనైతే గూస్ బంప్స్ వస్తాయన్నమాట నాకైతే. నాకు తెలిసినంత వరకైతే సినిమా అయితే ఒక డీసెంట్‌గా అయితే ఒక రేంజ్‌లో స్మూత్‌గా తీసుకెళ్లారన్నమాట. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే ఒక మాదిరిగా అయితే సినిమా తీసుకెళ్ళడం జరిగింది. ఆ సినిమా అయితే ఒక యావరేజ్‌గా అయితే తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే సూపర్‌గా ఉంది అనిపించింది నాకైతే. సో, మీరు కూడా ఈ సినిమా చూస్తే మాత్రం మీరెంత రేటింగ్ ఇస్తారని చెప్పొచ్చు. సినిమా అయితే నాకైతే పర్లేదు వన్ టైమ్ వాచబుల్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్. సో, చూసినవే కాకపోతే మనకి నచ్చే విధంగా, మనకి నచ్చే రీతిలో చూపించడానికి ప్రయత్నం చేశారు. ఆ సక్సెస్ దారిలో తీసుకెళ్లారు అని చెప్పొచ్చు. హీరో కార్తిక్ అయితే బాగా నటించారని చెప్పొచ్చు. హీరోయిన్ కూడా. సో, సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరైతే సినిమా చూడండి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్‌లో అయితే అలా సినిమా అయితే థియేటర్ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆడియన్స్ అయితే దొరకట్లేదన్నమాట. సో, ఖచ్చితంగా మీరైతే సినిమా చూసిన తర్వాత మీ యొక్క రేటింగ్ అయితే ఎక్స్‌పెక్ట్